రైట్ గా ఏసీబీ రైట్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు కలకలం రేపాయి. కార్యాలయానికి వచ్చిన ఏసీబీ అధికారులు రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ల వివరాలపై జల్లెడ పట్టారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాడి చేశారా లేక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. అలాగే మరోవైపు అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గత కొద్ది రోజులుగా నాన్ లేఅవుట్ ప్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఏసీబీ సోదాలు జరపడం చర్చకు దారితీసింది. ఇక ఏసీబీ రైట్స్ కు సంబంధించి పూర్తి సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీకాంత్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. దీంతో ఒక్కసారిగా అధికారుల్లో కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వెలుగు చూశాయి. అయితే గత నాన్ లేఅవుట్ ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఓ సబ్ రిజిస్ట్రార్ కనుసన్నల్లో ఈ తంతు జరుగుతుందని, ఒక్కో ఫ్లాట్ కి రేటును ఫిక్స్ చేసి మరి డాక్యుమెంట్లు పూర్తి చేసి పెడుతున్నారనే ఆరోపణలు గత కొన్ని రోజులుగా వెల్లువెత్తుతున్నాయి. గతంలో రెండు మూడు నెలల క్రితం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు ఇలా సోదాలు జరుగుతున్నప్పటికీ అక్కడ ఆఫీస్ లో కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఈ అక్రమాలు అయితే ఉన్నాయన్న ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికైతే ఇవాళ ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత మీడియాకు సమాచారం అధికారులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. బ్రాహ్మిణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.